హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అహంకారం గురించి. ఇది మహాభారతంలోని కథ. మీకు మేము చేసే వర్క్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తర్వాత మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ గురించి కావాలంటే, లేదంటే స్పెసిఫిక్ కథలు కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక కథలోకి వెళ్తే, ఈ కథ ఉద్యోగ పర్వంలోనిది. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చి తను చెప్పాల్సింది చెప్పిన తర్వాత పరశురాముడు చేసిన హితబోధ. నాయనా దుర్యోధన, నీకు నీ వారికి సర్వ ప్రపంచానికి మేలు కలిగే విషయం చెబుతున్నాను, ఆవేశపడకుండా సావధానంగా విను. దంభోద్భవుడు అనే పేరు గల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతటినీ పాలించేవాడు. భుజబలంలో గాని పరాక్రమంలో గాని ఆయనకు సాటి వచ్చేవారే లేరు ఆ రోజుల్లో. అంతటి మహాయోధుడు ఆయన. ఆయన రోజు ఉదయం లేచి కాలకృత్యాలు పూర్తి కాగానే బాగా అలంకరించుకొని రత్నకిరీటం ధరించి సభాభవనానికి వచ్చి బంగారు సింహాసనం మీద కూర్చునేవాడు. సభలో ఉన్నవాళ్ళు ఆయన బలాన్ని పరాక్రమాలను పాటలు పాడుతూ ఉంటే కోరమీసం మెలితిప్పుతూ ఆనందించేవాడు. తర్వాత తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ, ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడున్నాడా? గదా ఖడ్గ ప్రాసాది ఆయుధాలతో కానీ, ఆగ్నేయ వారుణ వాయువ్యాధి అస్త్రాలతో కానీ నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు, మల్ల యుద్ధం చేయగల వీరుడు ఉన్నవాడిని క్షణంలో కడతేరుస్తాను అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగరవేసేవాడు. ఆయన బలపరాక్రమాలు తెలిసిన వారెవరూ యుద్ధానికి దిగేవారే కాదు. అంతతో ఆయన అహంకారం నానాటికి పెరుగుతూ వచ్చింది. నా అంతవాడు లేడనే గర్వంతో ఆయన విర్రవీగుతూ తిరుగుతున్నాడు. అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులు కూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కదా. వారు రోజు ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు. అలా ఉండగా ఒకనాడు ఆయన్ను చూడ్డానికి సభాభవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు, మహారాజా, మీరు నిజంగా మహావీరులే, బలపరాక్రమ సంపన్నులే. అయితే గంధమాదన పర్వతం మీద నరనారాయణులని ఇద్దరు తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు 3 లోకాలలో లేరని విన్నాము. తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు అన్నారు. ఆ మాట వినడంతో ఆయన ఆగ్రహంతో కత్తి జలిపించి నేల మీద పాదంతో తొక్కి, ఎంత కావరం, నన్ను మించిన యోధులా అంటూ సేనలు సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయలుదేరాడు. గంధమాదన పర్వతం చేరుకున్నాడు. ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే తొడగొట్టి యుద్ధానికి పిలిచి నవ్వుతూ కోరమీసం మెలిదిప్పాడు. నరనారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కారాలు జరపబోగా, ఇవన్నీ అనవసరం, యుద్ధం యుద్ధం అని అట్టహాసం చేశాడు. అప్పుడు వారు, ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్ళు మూసుకొని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం, మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు అన్నారు. వినలేదు మహారాజు, యుద్ధం చెయ్యక తప్పదు అన్నాడు. అంటూనే బాణం తొడుగుతూ ఉంటే చూచిన నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి, ఇదిగో ఈ గడ్డిపరక నీ సేనను నిలబెడుతుంది అని వదిలాడు. ఆ రాజు బాణం వర్షం కురిపించాడు. ఆ గడ్డిపరక అన్ని బాణాలను ముక్కలు ముక్కలు చేసింది. ఈలోగా సేనలోని వారందరూ ముక్కులు చెవులు ఊడిపోయి రోదనం ఆరంభించారు. రాజుకి తల తిరిగింది. సేనలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అది చూసిన రాజుకి గుండె జారింది. ఆయుధాలన్నీ క్రింద పెట్టి తల వంచి నరనారాయణుల పాదాల మీద వరాలి, అయ్యా, నన్ను క్షమించి అనుగ్రహించండి, నా గర్వానికి ప్రాయశ్చిత్తమయ్యింది అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు వారు నవ్వుతూ, మహారాజా, సిరి సంపదలు కలవారు పేద సాధలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలాగే బల పరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారి నుంచి మంచివారిని రక్షించడానికి తమ శక్తిని వినియోగించాలి. అంతేకాని అహంకారంతో తిరగకూడదు. ఇరుగు పొరుగు వారికి ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థం అన్నారు. మహారాజు వారి బోధన విని ఆనాటి నుంచి అహంకారం విడిచి అందరి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తన సంపదలను బీదలకు దానం చేస్తూ తన బలంతో దుర్మార్గులను క్రూరులను శిక్షించి న్యాయ మార్గంలో సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతలు పొందాడు. కనుక దుర్యోధన, అహంకారం బలగర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి అన్నాడు పరశురాముడు. ఇది ఒక్క దుర్యోధనుడికే కాదు, మనలోనూ దుర్యోధనుడు ఉంటాడు. కానీ దుర్యోధనుడు ఉన్నప్పుడు మనం ఇవి గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఉండాలని మహాభారతం మనకు చెప్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే, మీ జీవితంలో కొంతైనా ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏవైనా విషయాల గురించి కథలు కావాలన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి.